మంది కాదు ఎడాలి. కావాల్సింది యాక్సెప్ట్ చేయడం. మన పిల్లలకి సెల్ చూపిస్తాము అనేది ఫస్ట్ మనం దానివల్ల ఇది జరుగుతుంది. ఫస్ట్ దాన్ని యాక్సెప్ట్ చేస్తేనే అక్కడే సగం ట్రీట్మెంట్ అయిపోయింది. ఫస్ట్ సగం ట్రీట్మెంట్ అదే. దీనివల్ల చాలామంది బాధపడి ఇబ్బంది పడి బెంగళూరు, హైదరాబాదు, విజయవాడ, తిరుపతి చాలా దూరమైంది. వాళ్ళేమో చెప్తారు మీరు వెళ్ళి ఈ థెరపీ, ఆ థెరపీ, స్పీచ్ థెరపీ అవి చేసుకోండి. మనక ఇక్కడ నుండి పోయే టైం ఉండదు. కొంతమంది అయితే ఇప్పుడు నా ఫ్రెండ్ వెళ్ళిపోయాడు. వాళ్ళు ఒక 1 year అక్కడే 2 years అక్కడే ఉన్నారు హైదరాబాద్. మళ్ళీ 2 years తర్వాత మళ్ళీ కదిలికి వచ్చేసారు. మళ్ళీ పిల్లడు మామూలు అయిపోయాడు. అట్లా చాలామంది దీన్ని మిస్ అయిపోవడం వల్ల ఏమంటే దగ్గు జలుబు అనుకో తగ్గిపోతుంది, మళ్ళీ మామూలు అయిపోతుంది. ఇది అట్లా కాదు. మనం వదిలేసే కొద్దీ బిడ్డ మారిపోతూనే ఉంటాడు, అట్లే ఉండిపోతాడు, మళ్ళీ ఎన్నికి రాడు. ఇవన్నీ చేసుకోవాలంటే ఒక సిస్టమ్ కావాలా, ఒక పద్ధతిగా మన కదిలికి అందుబాటులో ఉండదని ఇట్లా మా వాళ్ళు ఇద్దరిని సంజయ్ ప్రసన్న అని పాపని ఒప్పించి కదిలో ఒకటి పెట్టండి అమ్మా, చాలా మంది ఉన్నారు, మేము పోలేకపోతున్నాము. దాంట్లో నేను కూడా ఇబ్బంది బంధువుల్లో నేను ఒకటి నా ఫ్రెండ్స్ వల్ల రిక్వెస్ట్ చేసుకుంటే, సార్ ఇది చిన్న ఊరు కదా సార్, ఏడుంటారు ఇక్కడ ఊళ్ళో, ఒకసారి రుచి చూపిస్తారండి మా ఊళ్ళో ఎంతమంది ఉన్నారు ఇబ్బంది పడే వాళ్ళు. మేము మీరు చూసిన తర్వాత వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. నెక్స్ట్ మంత్ ఓపెన్ చేస్తాను. సెంటర్ ఉంటుంది. 1 గంట 2 గంటలు కేటాయిస్తే చాలమ్మా. దాదాపు గంట 1 year చేసుకుంటే అన్నీ అయిపోతుంది. అర్థమైందా? అది ఎలా వస్తుందని ఫస్ట్ మేడం చెప్తుంది. ఎందుకు ఈ కారణాలు ఎందుకు ఇవి ఎక్కువ మేడం చెప్తుంది. ఎలా రికవర్ కావాలో నేను చెప్తాను. కొద్ది ఇద్దరు చెప్తాను. వాళ్ళ ఎదుగుదల బాగా అయిన తర్వాత వచ్చే ప్రాబ్లమే ASD డిజార్డర్. ఇట్స్ కాల్డ్ ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్. ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ని తల్లిదండ్రులు పుట్టుతానే ఎవరు ఐడెంటిఫై చెయ్యరు. బికాస్ ఆఫ్ వన్స్ పేరెంట్స్ దగ్గర నుంచి బేబీ ఎదిగే కొద్దీ 8 months ఏజ్ నుంచి 12 months ఏజ్ మధ్యలో జరుగుతున్న ఈ గ్యాప్ వల్ల అంటే పేరెంట్స్ ఎక్కువ కమ్యూనికేట్ అవ్వకపోవడం ఫస్ట్ రీజన్ ఉంటుంది. నెక్స్ట్ మన అవసరాల కోసము పిల్లలకి ఫోన్ ఎక్కువ ఇచ్చేస్తాం మనం. అంటే స్క్రీన్, సరే నేను వంట రూమ్లోకి వెళ్ళాలి, నేను ఇంకా బయట వెళ్ళాలి అన్నట్టు పేరెంట్స్ ఎక్కువ పిల్లలకి స్క్రీన్కి అడిక్ట్ చేసేయడం వల్ల వాళ్ళు ఆ ఎదిగే వయసులో స్క్రీన్ ఎదుగుతుంది వాళ్ళ ముందు, వాళ్ళ బ్రెయిన్ ఎదగడం లేదు. దాన్ని మనం ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్గా టెర్మినాలజీ ప్రకారం పిలుచుకుంటాం. వీటన్నిటికీ మెడికేషన్స్, సిరప్స్ అన్నీ మనం వేసినా కూడా వాళ్ళు మైండ్ కామ్ అవుతున్నారు కానీ మాట అనేది రావడం లేదు. మాట రావాలి అంటేనే స్పీచ్ థెరపీ తీసుకోవాల్సి వస్తుంది పిల్లలకి. స్పీచ్ థెరపీ ఒక్కరోజు తీసుకుంటే మాట్లాడేరు ఏ పిల్లలు. స్పీచ్ థెరపీ అనేది రెగ్యులర్గా తీసుకోవాలి. రెగ్యులర్గా తీసుకుంటే తను ఎదిగే వయసులో ఎదగకుండా మాట్లాడిన మాటలన్నీ థెరపీ తీసుకున్నప్పుడు ఎదుగుతూ వస్తాడు ఆయన. అంటే ఒక 2 monthsకి 3 monthsకి మాటలు అనేవి రావు కిడ్స్కి. ఇలా మనం ఒక 2 years 3 years తీసుకున్న తర్వాత ఒక్కొక్క కిడ్ డిపెండ్స్ అపాన్ దర్ స్టేజ్. వాళ్ళ స్టేజ్ని బట్టి వాళ్ళ ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుంది. అందరికీ ఆటిజం ఉందని ఎవరు చెప్పరు. ఒక్కో కిడ్కి ఆటిజం ఉంటుంది, కొందరికి డెవలప్మెంటల్ మైల్ స్టోన్ ఉంటుంది, డౌన్ సిండ్రోమ్ ఉంటుంది, డిఫరెంట్ డిజార్డర్స్ అనేవి ఉంటాయి అన్నమాట థెరపీస్లో. ఈ డిఫరెంట్ డిజార్డర్స్కి థెరపీస్ అనేది ఇవ్వడం మోస్ట్ ఇంపార్టెంట్. ఆ థెరపీస్ మన కదిరిలో లేవు కాబట్టి ఇప్పుడు మనం
న్యూ బ్రాంచ్ ఇక్కడ ఓపెన్ చేస్తున్నాము. అందులోనే స్పీచ్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ, ఈవెన్ స్పెషల్ ఎడ్యుకేషన్ కూడా. వాళ్ళకి అకాడమిక్ వైజ్ కూడా ఎదుగుదల అనేది ఉండదు. ఈవెన్ గ్రిప్పింగ్ కూడా రాదు, పిల్లలకి పట్టుకోవడం రాదు. ఫోన్ ఇలా పట్టుకోవడం వచ్చు కానీ పెన్ ఇలా పట్టుకోవడం రాదు. సో ఇలా ఎలా పట్టుకొని ఏం మీనింగ్ఫుల్ గా రాస్తున్నాడు, ఏ టైప్ చేసేస్తాడు, అదే ఏ అసలు ఏ అంటే ఏంటని కూడా వీళ్ళకి తెలియదు. దాన్ని పెన్ పట్టుకొని ఏ అని రాసి మనం చిన్నప్పుడు అందరు పలికితే టీచర్ ఏ అంటే మనం పలికే వాళ్ళం. బట్ వాళ్ళకి అంత నాలెడ్జ్ లేకుండా అవుతుంది బికాస్ ఆఫ్ స్క్రీన్ అడిక్షన్. ఇదంతా మనం డీవియేట్ చేయాలంటేనే ఈ డిఫరెంట్ సెషన్స్ అన్ని కూడా. పేరెంట్స్ మీరు కోఆపరేట్ చేయాలి. దాన్ని బట్టి మీకు పేషెన్సీ లెవెల్ ఉంటే దాన్ని బట్టి పిల్లల ఎదుగుదల అనేది ఎక్కువగా ఉంటుంది. అది కూడా మీరు చూడొచ్చు. ఎర్లీ స్టేజ్ లో అయితే వీళ్ళంతా మీరు తొందరగా కనబెడితే అంత తొందరగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఎంత డిలే చేస్తే అంత ఫాస్ట్ గా మేము థెరపిస్ట్ గా కూడా మేము చేయలేము. చాలా టైం తీసుకుంటుంది, ఓపిక ఉంటుంది. దాన్ని ఎలా బాగా అవుతారు దానికి బెస్ట్ మా అతను చెప్తాడు. ఒకసారి ఆయన మాటల్లోనేనండి ఎలా ఉంటుందని ఆయనే చెప్తాడు. ఈ డిసీజ్ అనేది యాక్చువల్లీ ఇది డిసీజ్ అనకూడదు, మన తప్పు. మనం పెద్దలు చేస్తున్న తప్పు పిల్లలకు వర్తిస్తూ ఉంటుంది. అదే మేడం చెప్పినట్టు చిన్న పిల్లలకు తన స్వార్థం కోసము తను పనులు చేసుకోవాలని ఫోన్ ఇచ్చి అడిక్ట్ చేయడము. ఆ తర్వాత ఏదోలే పిల్లోడికి 2 years తర్వాత కనీసం అమ్మ, తాత, అవ్వ అనే మాటలు చెప్పాలి పిల్లలు. కానీ అది కూడా చెప్పటం లేదంటే కొంతమంది పెద్దోళ్ళు చెప్తారు, మా వాడు 4 గంటలకు మాట్లాడినాడు, ఏం డిలే కాదు ఏం కాదు అంటారు. కాబట్టి మీరు ఎటువంటి పరిస్థితుల్లో దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా స్పీచ్ కానీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ హైపర్ టెన్షన్ కానీ ఉంటే వెంటనే మీరు డాక్టర్ను కన్సల్ట్ చేయండి. చేయని వాళ్ళు ఇప్పుడు చేసిన వాళ్ళు మాత్రం మన మదన్ సార్ గారు కదిలో బాగా పిల్లలను యాజ్ ఏ పెడియాట్రిషియన్గా మంచి నైపుణ్యం ఉంది, అనుభవం ఉంది. ఆయన పట్టి క్యాచ్ చేసి కదిర్లో చాలామంది ఉన్నారు. ఇలాంటి సెంటర్ లేదంటే నేను సార్ సఫర్ అయినాను. నేను కూడా ఇదంటే మేము తిరుపతి సంజీవ్ స్పీచ్ చైల్డ్ డెవలప్మెంట్ సొసైటీ అండ్ స్పీచ్ సెంటర్ వాళ్ళది హెడ్ ఆఫీస్ ఉంది. 4 బ్రాంచెస్ ఆల్రెడీ ఉన్నాయి. 5వ బ్రాంచ్ పీలేరులో వాళ్ళ నేటివ్ ప్లేస్లో ఓపెన్ చేయాలా సార్ అంటా ఉంటే లేదండి, మన కదిర్లో చాలా మంది ఉన్నారు, బెంగళూరు వెళ్తున్నారు, హైదరాబాద్ వెళ్తున్నారు, ఆ తర్వాత వేరే చోట వెళ్తున్నారు. అలా వద్దని మనం కదిర్లో ఉంటే వచ్చి నేను సార్ చెప్పాను, అయ్యో అట్లుంటే చాలా మంచిదప్ప, నాకు హెల్ప్ఫుల్ అవుతుంది. మీకేం సార్ హెల్ప్ఫుల్ అంటే వీళ్ళంతా నా పిల్లలే, బాధపడతా ఉంటే నేను చూడగలనా, వాళ్ళందరికీ నేను చేసేవాడిని ఎట్లా అని చెప్పి ఈరోజు పిలిపించినాం మేము సార్ ద్వారా. వచ్చి ఇక్కడ అయినారు. వచ్చిన దానికి చాలామంది సక్సెస్ అయినారు. పిల్లలు కూడా వస్తున్నారు. ఇంకా కొంతమంది, ఎందుకంటే ఇది ఫ్రీ క్యాంప్ అంటే ఏంది పోలే ఫ్రీ క్యాంప్లో మనం ధనవంతులం కదా మాకేం చూస్తారనే అభిప్రాయంతో కూడా కొంతమంది రాలేదు ఈరోజు. వాళ్ళు కూడా రేపు మన 1వ తేదీ లేదా 3వ తేదీ లోపల కరూర్ వైశ్య బ్యాంక్ పైన సెంటర్ ఓపెన్ చేస్తున్నారు. ఆ సెంటర్కు మీరు వచ్చి ఫస్ట్ టైం మీరు చూపించుకోండి. ఫస్ట్ టైం ఎవరికైనా ఫ్రీగా కౌన్సిలింగ్ చేస్తారు. పోతుంది అయ్యో ఏదో వేలు డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది అనే భయం లేదు. ఆ మాటకు వస్తే తిరుపతి, హైదరాబాద్, బెంగళూరు అన్నిటికంటే చీపెస్ట్ సెంటర్ మన సంజీవ్ ఎడ్యుకేషన్ సెంటర్ అని నేను గర్వంగా చెప్పగలను. ఎందుకంటే కొన్ని సెంటర్స్ ఉన్నాయి, పేర్లు చెప్పకూడదు, లక్షలు అడుగుతారు. కానీ మేము చూసాము కాబట్టి నేను చెప్తున్నాను, ప్రాక్టికల్గా చెప్తున్నాను. కాబట్టి అలాంటిది లేదు. డిలే అయినా వెంటనే మీరు కన్సల్ట్ కావండి. ఫస్ట్ మీకు అనుమానం ఉంటే యాజ్ ఎ పెడియాట్రిషియన్గా మదన్ సార్ దగ్గర రండి. ఆయన చూసి పిల్లలకి ఏం ప్రాబ్లం ఉంది, ఫిజికల్లీనా లేకపోతే ఏదన్నా అని చెప్పి తర్వాత అక్కడికి కావాలంటే రెఫర్ చేశారు. ఇప్పుడు ఆల్మోస్ట్ నేను తర్వాత మీరందరూ కూడా మదన్ సార్ ద్వారా రెఫర్ అయిన పేషెంట్సే మనము. కాబట్టి మనం ఆయనతో కన్సల్ట్ చేసినారంటే రేపు పొద్దున్న మంచి చెడ్డ మనకు ఇది ఉంటుందని చెప్పి మీరు అందరూ జాగ్రత్తగా నెగ్లెక్ట్ చేయకుండా. ఫస్ట్ పాయింట్, నో నెగ్లెక్ట్. కొంతమంది పెద్దలంట 4 ఏళ్ళ కదా, ఇప్పుడే చిన్న పిల్లోడు అప్పుడే మాటలా అంటారు. కాబట్టి అలాంటిది ఏం కాకుండా మీరు జాగ్రత్త తీసుకొని తగిన వయసులోనే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు ట్రీట్మెంట్ తీసుకున్నారంటే మీ పిల్లల సక్సెస్ అవుతారు, భవిష్యత్తు బాగుంటుందని ఈ అవకాశం ఇచ్చిన నాకు పెద్దలకు ధన్యవాదాలు. కదిరిపట్నంలో మన మదన్ సార్ గారి ఆధ్వర్యంలో, మదన్ సార్ గారి సహకారంతో, మరి అదేవిధంగా భాషా సార్ గారి సహకారంతో మేము ఇక్కడికి రావడం జరిగింది. సంజీవ్ స్పీచ్ అండ్ హియరింగ్ సంజయ్ గ్రూప్ ఆఫ్ క్లినిక్స్ అన్నమాట. తిరుపతిలో 5 బ్రాంచెస్ ఉన్నాయి, 4 బ్రాంచెస్ ఉన్నాయి తిరుపతిలో. ఇది 5వ బ్రాంచ్ కదిరిలో మేము స్టార్ట్ చేయడము. 2017 సంవత్సరం నుంచి మేము ఇక్కడ తిరుపతిలో స్పీచ్ థెరపీ సెంటర్ అండ్ హియరింగ్ సెంటర్ నడుపుతున్నాం అనమాట. వెరీ సక్సెస్ఫుల్ హియరింగ్ సెంటర్ నెంబర్ 1 స్పీచ్ అండ్ హియరింగ్ నెట్వర్క్ అనమాట. జస్డేల్ కానీ గూగుల్ కానీ అన్నింటిలో కూడా మాది రివ్యూస్ నెంబర్ 1 ఉంటుంది అనమాట.
సో ఈ స్పీచ్ సెంటర్ ఏంటంటే మేము 2017 నుంచి ఇప్పటి వరకు కూడా 200 మంది కిడ్స్ని నార్మల్ చేసి అందరూ రెగ్యులర్ స్కూల్ వెళ్ళేలాగా మేము ఇప్పుడు చేస్తున్నాం, ఇంప్రూవ్మెంట్ చేస్తున్నాం, డెవలప్మెంట్ చేస్తున్నాం. ఇప్పుడు మన కిడ్స్ చాలా మంది 5వ క్లాస్ 6వ క్లాస్ చదివే వాళ్ళు కూడా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అనమాట, ఏ గ్రేడ్ స్టూడెంట్స్. ఈ విధంగా ఇంప్రూవ్మెంట్ అయిన కిడ్స్ ఆటిజం కిడ్స్ అనమాట. మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకుని వాళ్ళు ఫస్ట్ వచ్చారు. ఆ విధంగా డెవలప్మెంట్ అయిన కిడ్స్ ఉన్నారు. అదేవిధంగా హియరింగ్ ట్రీట్మెంట్ కూడా మేము చేస్తాము. ఎవరైనా హియరింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి వినికిడి మిషన్, వినికిడి పరీక్షలు ఇవన్నీ కూడా చేస్తాము. ఇక్కడ మనకు తిరుపతిలో మరి మదన్ సార్ గారి సహకారంతో, అదేవిధంగా భాష సార్ గారి సహకారంతో ఇక్కడ బైపాస్ రోడ్లో మరి కరూరు వైశ్య బ్యాంక్ మిద్దు పైన గర్ల్స్ హై స్కూల్ సర్కిల్ దగ్గర మన బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నాము. మార్చి 1 తారీఖు. సో 2026 సంవత్సరంలో మనం ఈ బ్రాంచ్ ఇక్కడ స్టార్ట్ చేయాలనుకుంటున్నాము. ఓకే ఓకే. వీళ్ళ కదిరికి రావడానికి ఇంకో మంచి నాకు హ్యాపీ న్యూస్ ఏమిటంటే వీళ్ళ వల్ల మనకు ఆర్టికల్ మన పిల్లలు ఉన్నారు కదా, 80 మందిలో 20 మంది ఈ సమస్యలతో బాధపడుతున్నారు. వాళ్ళందరికీ ఫ్రీగా ట్రీట్మెంట్ ఇచ్చేదానికి ఒప్పుకున్నారు. దానికి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో ఇప్పుడు ఒక్క 5 మినిట్స్ లాస్ట్ ఇది మొదలు ఏమన్నా చాలా ఇంపార్టెంట్. అసలు ఆటిజం అనే దాన్ని ఫస్ట్ దాన్ని పక్కన పెట్టేసింది. ఆటిజం అనేది దీంట్లో చాలా రకాలు ఉంటాయి. ఫస్ట్ మొబైల్ అడిక్షన్ ఉంటుంది, హైపర్ యాక్టివిటీ ఉంటుంది, కోపం ఎక్కువ వస్తుంటుంది. ఆటిజం అనేది కాకుండా ఫస్ట్ మొబైల్ అడిక్షన్ అంటే ఏంటి మీకు చెప్తాను. ఈ లక్షణాలు ఎలా ఉంటే వాళ్ళకి ఎట్లా ట్రీట్మెంట్ అనేది మేడం చెప్పండి. మొబైల్ అడిక్షన్ అంటే ఏమంటే వాడు మొబైల్ చూస్తుంటాడు, మొబైల్ చూస్తున్నవన్నీ సడన్గా తీసేసినట్టు వాడు ఏడుస్తాడు, అసలు వాడు తట్టుకోలేవు. ఇదొకటి. రెండోది అన్నం తినేటప్పుడు ఖచ్చితంగా మొబైల్ ఉంటుంది. అన్నం తినేటప్పుడు ఖచ్చితంగా మొబైల్తో తింటున్నాడంటే అది అడిక్షనే, గుర్తుపెట్టు. రెండోది ఫ్యామిలీతో అందరూ మాట్లాడుకుంటాడు, మనోడు మాత్రం మొబైల్ చూస్తూ కూర్చుంటాడు పక్కన, అది కూడా మొబైల్ అడిక్షనే. రెండోది స్కూల్ పంపిస్తాం, స్కూల్లో అసలు చదవడు, స్కూల్ పర్ఫార్మెన్స్ చాలా పూర్గా ఉంటుంది, అది కూడా మొబైల్ అడిక్షన్. ఇవన్నీ మొబైల్ అడిక్షన్. ఎట్లా సార్ మరి దీన్ని ఎలా మనం దీంట్లో ఫస్ట్ ఎలా ఉంటాయంటే ఎలా కనుక్కుంటామంటే వాడు కమ్యూనికేట్ చేసుకున్నాడు. నువ్వు పిలిచిన అనుకో ఎలా మదన్ అంటేనే వాడు ఎక్కడో చూసుకుంటాడు, అదే నువ్వు సెల్లు పెట్టు టక్కని చూస్తాడు. ఇవన్నీ ఒకటి దీంట్లో అన్ని మిక్స్ అయి ఉంటాయి. ఇవన్నీ ఎవరైనా గమనించి కళ్ళలో కళ్ళు పెట్టి చూడలేకపోయినా, పిలిస్తే పలకపోయినా, వాడి ప్రపంచంలో వాడు ఆడుకుంటున్నా, స్పీచ్ డిలే ఉన్నా, ఇవన్నీ ఒక మిక్స్ ఆఫ్ గ్రూప్ లాగా ఉంటాయి. ఇవన్నిటికి కూడా ఒకటే ట్రీట్మెంట్ రకరకాల వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు. సార్ ఎట్లా సార్ మొబైల్ అడిక్షన్? సార్ మాకు కొంతమంది మాకు డబ్బులు లేవు సార్, ఇంత మొబైల్ అడిక్షన్. సింపుల్గా ఫస్ట్ ఇంట్లో ట్రై చేయండి, అది కానప్పుడు మళ్ళీ దాన్ని ఎలా చేయాలి సార్? ఇదో మదన్ సార్ చెప్పినారా, ఇదో మేమందరూ ప్రతిజ్ఞ చేస్తాము, మా ఇంట్లో సెల్ అని పొలగొట్టేస్తాము, ఇట్లాంటివన్నీ జరగవు, ప్రాక్టికల్ జరగవు. వానికి ఇన్ని రోజులు అలవాటు చేసింది ఎవరు? మనమే. ఫస్ట్ మనం మారాలి. మనం రోజు సెల్ చూసేది ఆపేయండి. ఫస్ట్ మీ ఇంట్లో సెల్ ఉంటేనే కదా చూసేది, సెల్లే లేకపోతే ఫస్ట్ మీరు సెల్ తగ్గించండి. ఒక్కసారిగా రోజు చూపించడానికి ఆపద్దండి. వారం సైంటిఫిక్గా ఒక 15 నిమిషాలు నువ్వు కండ చూపిస్తాను, 15 నిమిషాలు తగ్గించుకుంటాను. మెల్లిమెల్లిగా తగ్గించుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. మనోళ్ళు ఏమంటే ఈరోజు చెప్పినాం కానీ వాడిని భరించలేదు. మళ్ళీ 15 నిమిషాలు వారం పద్ధతిగా తగ్గించుకుంటారు వాళ్ళు. రెండోది ఆ టైంలో వేరే యాక్టివిటీస్ చేయించాలి. మనం ఇంట్లో ఫ్యామిలీ అంతా కూర్చొని వాడిని ఆడించాలి. ఒక సమయం కేటాయించండి. ఇంత సమయం నా కోసం ఇప్పుడు 1-2 గంటలు వేస్ట్ చేస్తారు, బిడ్డ కోసం ఒక 10 నిమిషాలు కేటాయించండి రోజు. దాంతో డైరెక్ట్ కూర్చొని ఆడుకోండి ఫ్యామిలీతో. అవి కాకుండా ఇంట్లో గేమ్స్ ఆడించండి. బయట ఖచ్చితంగా రోజుకు 1 గంట పిల్లోడు ఆడాలి. ఇక్కడ ఎంతమంది సైకిల్ దొరికిస్తారు మీ పిల్లలు? సైకిల్ అదే ఇట్లా అది ఇప్పుడు అన్నిటి చేయతాడు, అదే ప్రాబ్లం అంటాడు. సో వాడంతా వాడు ఇది మెల్లి చేసుకుంటూ వస్తూ దీంతో పాటు ఇంకా తగ్గలేదు అనుకోండి, అప్పుడు ఆ సెల్ అనేది ఒకవేళ మీరు చూపించాలనుకున్నా మీరు పక్కన కూర్చోబెట్టుకుని చూపించండి. సెల్ అంటే సెల్ ఒకటే కాదమ్మా, మళ్ళీ గుర్తుపెట్టుకుంది టీవీ స్క్రీన్ ట్యాబ్ చూసేది కూడా స్క్రీన్ టైం అని గుర్తుపెట్టు. సార్ మీరు సెల్ ఆపేసిన రోజు టీవీ పెట్టదు, రెండో ఒకటే. ఇవన్నీ ఇప్పుడు చేసుకుంటూ కూడా మనకు కుదరలేదు. ఒక స్టేజ్ దాటిపోయిన తర్వాత ఖచ్చితంగా కన్సల్ట్ కావాలా. దానికి ఒక పద్ధతిగా మీరు ఏదో పక్కన వాళ్ళనే ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకు ఎవరు రారు, మీరంతా మీరే మీ బిడ్డలు కాపాడుకోవాలి. దీనికి ఎటువంటి మందులు లేవు, థెరపీసే, మీరు థెరపిస్టే అంతే. మెద్దలో మేమంతా నేను జస్ట్ ఒక మందులు తీసుకెళ్ళేవాడిని మాత్రమే. ఎంత తొందరగా ఇంకోటి కూడా దీంట్లో ఎంత తొందరగా మనం ట్రీట్మెంట్ ఇచ్చుకుంటే గుర్తించి అంత తొందరగా రికవరీ అవుతుంది. కొంతమంది పిల్లల్ని 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు కనుక్కున్న పిల్లలు నా ఫ్రెండ్ కొడుకుని చూసి బాధపడతాను. ఇప్పటికీ 10 ఏళ్ళు అయింది, ఇప్పటికీ నాకు రికవరీ కాలేదు. ఎవరికో చెప్పుకోలేము, బయట షేర్ చేసుకోలేము, తగ్గదు, బాధపడతాను. అందుకే ఎంత ఎర్లీగా అంటే 2 ఏళ్ళ లోపలే ఉంటే ఇంకా ఫాస్ట్, 3 ఏళ్ళు 4 ఏళ్ళు
ఎంత తొందరగా మనం థెరపీ ఇప్పించుకుంటే అంత తొందరగా రికవరీ. ఇది మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకేమైనా రాసిన డౌట్స్ రాలేదంటే మీకు ఏం తెలియదు అంట. ఏం డౌట్స్ రాలేదా? లేకపోతే అర్థమైన కాకుండా ఉండాలి. ఏదో జరిగిన దీనిలో ఖచ్చితంగా ఈ రోజు సెల్ ఆపండి. ఫస్ట్ మీరు ఆపేసండి. నెంబర్ సెల్స్ తీసుకోండి, ఫోన్ దానికి వాడుకోండి. అసలు ఇవ్వద్దండి సెల్ చేతికి ఇచ్చేది మెల్లి తగ్గించేసుకోండి. అన్నా థ్యాంక్ యూ. అందరూ వచ్చిన బాగా వచ్చారు. వాళ్ళు కూడా అరేంజ్ చేయడానికి ఇక్కడ క్యాంప్ కండక్ట్ చేయడానికి ముఖ్యంగా మదన్ సార్ గారు భాషా సార్ గారు చాలా ఇంట్రెస్ట్ చూపించి మాకు లేదు ఆయన కారణంగా నేను కాదు, ఈయన కారణం. ఈయనే లేకపోతే మన కదిరికి మధ్యలో ఎవరెవరు పెడతారో మనం చూసుకుందాం అనుకుంటాం. ఇంతే కాదు, కదిరికి రాకుంటే చాలా లేట్ అవుతాయి. సార్ చాలా ఫాస్ట్గానే ఉంటుంది. అలాగే సంజీవ్ క్లినిక్, సంజీవ్ స్పీచ్ అండ్ హియరింగ్ సెంటర్ అండ్ సంజీవ్ చైల్డ్ డెవలప్మెంట్ CEO గారు, మరి శైలజ మేడం, డాక్టర్ శైలజ మేడం వీఆర్ఓ ఆడియాలజిస్ట్, 12 years ఎక్స్పీరియన్స్ ఇన్ ఆడియాలజీ అండ్ పీడియాట్రిక్ స్పీచ్ లాంగ్వేజ్ పాథాలజీ. సో వాళ్ళ ఆధ్వర్యంలోనే ఇవంతా చేస్తారు. ఎక్స్పీరియన్స్డ్ స్పీచ్ థెరపిస్టులు ఉన్నారు, ఫిజియోథెరపిస్టులు, ఆక్యుపేషనల్ థెరపిస్టులు, సెన్సరీ ఇంటిగ్రేషన్, తర్వాత స్పెషల్ ఎడ్యుకేటర్లు ఉన్నారు. మొత్తం మా స్టాఫ్లో ఒక హాఫ్ మెంబర్స్ వచ్చారు, ఇంకా హాఫ్ మెంబర్స్ ఉన్నారు. సో అందువల్ల అందరికి కూడా మాకందరికి వాళ్ళు ఈరోజు సండే అయినా కూడా చాలా కోఆపరేట్ చేశారు. అందరికి కూడా సభాముఖంగా థ్యాంక్స్ చెప్తున్నాను మా స్టాఫ్ అందరికి కూడా. సో అలాగే మన మదన్ సార్ వాళ్ళ క్లినిక్లో కూడా ఇక్కడ రిష్తా చిల్డ్రన్స్ హాస్పిటల్ స్టాఫ్ అందరికి కూడా మాకు కోఆపరేట్ చేసినారు, మంచి సహకారం ఇస్తున్నారు. అందరికి కూడా చాలా థ్యాంక్స్. సహకారం ఎప్పుడూ ఉంటుంది సార్. చిన్న సన్మానము సార్ గారికి అలాగే యాసిన్ బాబు ఉన్నారు. కంగ్రాచులేషన్ సార్, కంగ్రాచులేషన్.